ఇది టమోటా పప్పు. థ్యాంక్ యూ. వీడియో క్లిక్ చేసిన మీకు, ఇలాంటి ఐడియా వచ్చిన నాకు కూడా థ్యాంక్ యూ. పప్పు అంటేనే అందరూ ఈజీగా చేసేదే కదా, ఇంకా నువ్వేం చేస్తావంటారా? ఇంకా ఈజీగా చేస్తాను అంటాను. ఏ పప్పు అయినా సరే నేను ఇట్లనే చేస్తాను, టేస్ట్ మాత్రం సూపరే. సరే, పప్పు కోసం ముందుగా కుక్కర్లోకి 10 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. వేసిన ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/4 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/4 టీ స్పూన్లో సగం జీలకర్ర వేసుకోవాలి. వేసిన ఆవాలు జీలకర్ర చూడండి ఈ విధంగా బాగా చిటపటలాడుతుండగా 2 ఎండుమిర్చి, ఒక 6 దాకా తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలతో పాటు ఫ్రెష్ కరివేపాకు రెమ్మల్ని ఒక 10 దాకా వేసుకోవాలి. వెల్లుల్లి రంగు మారి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. పోపు మాత్రం మాడకుండా చూసుకోవాలి, లేదంటే పప్పు రుచి మొత్తం మారిపోతుంది. తర్వాత 5 మీడియం కారం ఉన్న పచ్చిమిర్చి, 1 మీడియం సైజు ఉల్లిపాయ, 3 బాగా గుజ్జు ఉన్న టమోటాలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ వేసే ఈ 3 కూడా మనం కందిపప్పు ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న ఈ కందిపప్పు చిన్న టీ కప్పు, స్టీల్ కప్పు ఉంటుంది కదా, ఆ కప్పుతో 1 కప్పు. చూడండి, ఇలాంటి కప్పుతో 1 కప్పు కందిపప్పు. వీటిని వేయించాల్సిన అవసరం లేదు, మాడకుండా ఈ విధంగా ఒకసారి కలిపితే సరిపోతుంది. ఇక్కడ లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి, మాడకుండా. 1/4 స్పూన్ దాకా పసుపు, పచ్చిమిర్చి వేసాం కదా, కారం కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఆ పచ్చిమిర్చితో కారం సరిపోతుంది అనుకుంటే ఇక్కడ కారం స్కిప్ చేసేయచ్చు. 1/4 స్పూన్ దాకా ధనియాల పొడి, ఫ్రెష్గా సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసి తగినన్ని నీళ్లు వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నారో అదే కప్పుతో 3.5 కప్పు దాకా నీళ్లు వేసుకోవాలి. పప్పు కొంచెం గట్టిగా చిక్కగా కావాలి అంటే 3 కప్పుల నీళ్లు సరిపోతాయి. ఏ పప్పు అయినా ఇలాగే చేసుకోవచ్చు. ఒకవేళ ఆకుకూర వేసుకోవాలనుకుంటే వీటితో పాటు ఏ ఆకుకూర అయినా వేసుకోవచ్చు. ఆకుకూరలతో పాటు ఉంటే ఒకే ఒక వంకాయ వేసుకుంటే పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ వేసిన టమోటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మసాలాలన్నీ కూడా నేను తీసుకున్న ఆ చిన్న టీ కప్పు కందిపప్పుకు సరిపోతాయి. పప్పు ఎంత తీసుకున్నారో దాన్ని బట్టి ఇవన్నీ చూసుకుని వేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టి ఇలాంటి బుడ్డి కుక్కర్లు లో ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలి. అదే పెద్ద కుక్కర్లు అయితే మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలి. విజిల్స్ వచ్చేలోపు నిమ్మకాయ సైజు కంటే కొంచెం తక్కువ చింతపండును నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. లేదా కుక్కర్లో వేసిన కూరగాయలతో పాటు కొంచెం చింతపండు వేసి ఉడికించుకోవచ్చు. విజిల్స్ వచ్చాక ఆవిరి మొత్తం పోయాక చూస్తే చూడండి 3 విజిల్స్కి ఈ విధంగా మెత్తగా ఉడికిపోయింది. పప్పు అనేది మరీ మెత్తని పేస్ట్లా ఉంటే టేస్ట్ అనేది అంత బాగుండదు. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ లేదా రాళ్ళ ఉప్పు వేసి పప్పు గుత్తితో ఈ విధంగా మెత్తగా మెదుపుకోవాలి. పోపులో ఎండుమిర్చి వేసినట్టయితే వాటిని మెదపకూడదు. పచ్చిమిర్చి వేసాం, మిర్చి పౌడర్ వేసాం కాబట్టి కారం ఎక్కువ అయిపోతుంది. ఒకవేళ కారం తక్కువ అనిపిస్తే ఆ ఎండుమిర్చిని కూడా మెదిపేసుకోవచ్చు. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు నీళ్లు వేసుకోవాలి. వేసే చింతపండు తక్కువ తీసుకోవాలి. నానబెట్టుకోవడానికి వేసుకున్న నీళ్లు కూడా తక్కువే వేసుకోవాలి, లేదంటే పప్పు పలుచగా అయిపోతుంది. పప్పులో పులుపు అనేది లైట్గా ఉండాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి వేసిన ఈ చింతపండు నీళ్లు మొత్తం ఆ పప్పులో కలిసేదాకా మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం ఉడికించుకోవాలి. చూడండి, పప్పు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే చల్లారితే ఇంకొంచెం చిక్కబడుతుంది. పప్పు జారుగా ఉండాలా లేదా చిక్కగా ఉండాలా అన్న దాన్ని బట్టి ఇక్కడ ఉడికించుకోవచ్చు. చింతపండు నీళ్లు వేశాక మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా ఉడుకుతూ ఉండంగా ఉప్పు, కారాలు ఏదైనా తక్కువ ఉంటే సరిచూసుకోవచ్చు. పుల్లగా ఉంది అంటే కారమైనా తక్కువ ఉంటుంది, లేదా సాల్ట్ అయినా తక్కువ ఉంటుందని గమనించుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాలు ఉడికించుకుంటే చాలు. సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలిపేస్తే అయిపోయింది పప్పు.